సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ సినిమాలని రివ్యూలే పాడు చేస్తున్నాయి అని చెప్పేసి ఒక చర్చ ఎప్పటి నుంచో కూడా జరుగుతుంది. మనం కూడా ఎన్నోసార్లు డిస్కస్ చేస్తాము. అయితే ఇప్పుడు దీనిపైన మరొక్కసారి చర్చించుకుంటున్నారు. ఎందుకు అనంటే రీసెంట్గా ఒక ప్రొడ్యూసర్ ఒక రివ్యూవర్ పైన కేసు పెట్టాడు. అది కూడా రివ్యూ చెప్పడానికి 40,000 అడిగాడని చెప్పేసి కేసు పెట్టాడు. సో అతను మంచి పాపులర్ పూల చొక్క అనే పేరుతో రివ్యూలు చెప్తూ ఉంటాడు. సో ఇది ఇప్పుడు చర్చగా మారింది. అంటే కొంత 2 వర్గాలుగా చీలిపోయారు. కొంతమంది ప్రొడ్యూసర్ కు సపోర్ట్ చేస్తున్నారు, కరెక్టే ఇలాంటి వాళ్ళపైన కేసులు పెట్టాల్సిందే అని చెప్పేసి. కొంతమంది ఇటు ఈ రివ్యూవర్ కి సపోర్ట్ చేస్తున్నారు. అలా ఎలా కేసు పెడతారు, డబ్బులు అడిగాడు తప్పేముంది, అతను అది చేశాడు అంతే అని అంటున్నారు. సో ఏ విధంగా చూడొచ్చు ఈ ఇన్సిడెంట్ ని, మరి మొత్తంగా మీరేం చెప్తారు సార్? అంటే సినిమా రివ్యూ అనేది జెన్యూన్ గా ఆర్గానిక్ గా వస్తుందా, లేకపోతే అది ప్రమోషనల్ యాక్టివిటీలో భాగంగా వస్తుందా అనేది ఒక చర్చ ఉంది, మొదటి నుంచి ఉంది. ఓకే. అయితే ఈ ప్రమోషనల్ యాక్టివిటీలో భాగంగా వచ్చేటువంటి రివ్యూస్కి, ఆ రివ్యూస్ ఇచ్చేటువంటి సంస్థలకి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటం ద్వారా కొంత ఆర్థికంగా ఆలంబనగా నిలబడటం అనేది సినిమా వాళ్ళు చేస్తారు. అంటే పత్రికల రోజుల నాటి విషయం చెప్తున్నారు. ఓకే. వీళ్ళు వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటం ద్వారా, ఛానల్స్కి వచ్చిన తర్వాత ఛానల్స్లో వీళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటం ద్వారా వాళ్ళకి కొంత ఆర్థిక వెసులుబాటు కలిగించటము, తమ సినిమాకు ఒక పాజిటివ్ నోట్ ఆ ఛానల్ నుంచో లేకపోతే ఆ పత్రిక నుంచో వచ్చేలాగా చూసుకోవటం, ఇది జరిగేది. మనం అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినా వీళ్ళు నెగిటివ్గానే చేస్తున్నారు మన సినిమాలకి అని చేసిన పత్రికలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు రామోజీరావు గారి సితారా పత్రికకి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేవాడు, కానీ దానిలో గుడిపూడి శ్రీహరి గారు రాసే రివ్యూస్ ఆయన ధోరణిలో రాసేవాడు. పత్రిక పాలసీ ఆయన రివ్యూస్లో కనిపించేది కాదు. ఆ రివ్యూస్లో సినిమాని విమర్శించేవాడు, అదే దానిలో తప్పక చూడండి అని యాడ్ ఉండేది. ఇది ఒక ధోరణి. అలా నడిచిన పత్రికలు కూడా ఉన్నాయి. కానీ ఎక్కడో పెయిన్ ఉంటుంది, మనం డబ్బులు ఇస్తున్నాము అని. దానికి ఉన్న ప్రేక్షక ఆదరణ, ఆ పత్రికకు ఉన్నటువంటి సర్క్యులేషన్ ఆధారంగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. మనం ఎవరికి లొంగక్కర్లేదు, మనం మన సర్క్యులేషన్ మన దమ్ము చూపిస్తే యాడ్ వస్తుంది, మనం దీనికోసం కంటెంట్ని అమ్ముకోనక్కర్లేదు అనే అభిప్రాయంతో ఉంటే ఈ ప్రాబ్లం రాదు. కానీ చాలా సందర్భాల్లో ఇది జరగదు. ఆంధ్ర పత్రికలో కూడా జరగలేదు. ఒకసారి అప్పు చేసి పప్పుకూడు అనే సినిమాకి ముళ్ళపూడి వెంకటరమణ గారు నెగిటివ్ రివ్యూ రాస్తే నేరుగా చక్రపాణి గారు శంభూ ప్రసాద్ గారికి ఫోన్ చేసి, మీ పత్రికలో మా సినిమా మీద నెగిటివ్ రివ్యూ వచ్చింది, ఇది బాగాలేదు అనుకుంటున్నాను నేను అన్నాడు ఆయన. అప్పుడు వారేం చెప్పారంటే, శంభూ ప్రసాద్ గారు, అది ఓకే, అది వచ్చింది అనేది వేరే కూడా, మీరు ఇంకెవరితోనైనా ఇంకో రివ్యూ రాసి పంపించండి, అది వేయమని మేము అనలేదు కదా, అది కూడా వేద్దాం అన్నాడు. అప్పుడు ఆయన కుటుంబరావు గారితో రివ్యూ రాయించి పంపించాడు. ఆయన చందమామ బాధ్యతలు చూస్తున్నాడు. అప్పుడు ఆయనతో రివ్యూ రాయించి పంపిస్తే దాన్ని వేశారు, నో ఇష్యూ అని. అదొక ధోరణి. అయితే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఏమిటి? ఇది వీళ్ళు అతన్ని అప్రోచ్ అయ్యారా, పాజిటివ్ రివ్యూ చెప్పండి అని వీళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళ మధ్య దానికి సంబంధించిన చర్చ జరిగి అతను ఒక రేట్ అడిగి ఉంటే అది అతను తప్పని అనుకోవడానికి లేదు. మీరు బ్యాడ్ రివ్యూస్ చెప్తున్నారు అని వీళ్ళు మా సినిమాని బ్యాడ్ చేయొద్దు అన్న పద్ధతిలో అప్రోచ్ అయితే, మీరు ఇంత ఇవ్వండి నేను పాజిటివ్ రివ్యూ చెప్తాను అని ఇతను అనుంటే అది తప్పు. వాళ్ళు అప్రోచ్ అయ్యి పాజిటివ్ రివ్యూ చెప్పాలి అంటే ఇతను ప్రైస్ చెప్పడం అనేది తప్పు కాదు. ఓకే. వాళ్ళు మా సినిమాని బ్యాడ్ చేయొద్దు అని మాత్రమే అడిగుండి, బ్యాడ్ చేయకుండా ఉండాలంటే 50,000 ఇవ్వండి అని ఇతను అడుగుంటే అది తప్పు అవుతుంది. అలా ఒక సన్నటి గీత ఉంది అక్కడ. ఆ గీత మీద ఆధారపడి ఉంది ఈ కేసు. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం తప్పని నేను అనుకోవడం లేదు. నిజానికి ఇలాంటిది జరుగుంటే, ఇలా నేను మీకు అనుకూలంగా ప్రచారం చేస్తానంటే ఒక రకంగా ప్రమోషనల్ యాక్టివిటీలో భాగంగా రివ్యూని కూడా లాక్కొచ్చేస్తాను అంటే, అది ఒక రకంగా సమీక్ష అనేటువంటి మాటకి ద్రోహం చేసినట్టుగా అవుతుంది. సమీక్షకుడు అనేటువంటి ఒక తనకి తాను ఆపాదించుకున్నటువంటి ఒక పదవికి కూడా ఇబ్బంది కలిగించినట్టుగా అవుతుంది. అది గమనించాలి. అందుకని ఒకవేళ ఇతను ప్రపోజ్ చేసి వాళ్ళు కేసు పెట్టి ఉంటే, వాళ్ళు అప్రోచ్ కాకుండా ఇతనే నేరుగా అడుగున్నా నేరమే.
దానికి ఖచ్చితంగా ఆ పరిధిలో ఆ నేరానికి సంబంధించినటువంటి కష్టమో నష్టమో ఆయన పడాల్సి ఉంటుంది. మనకి పాత రోజుల్లో వెలుగు నీడల సినిమాలో ఒక జోక్ ఉంది, వెకేటితో చెప్పించాడు ఆ డైలాగ్ ఆత్రేయ గారు. ఒక వరలో రెండు కత్తులు అని మహోజ్వల జానపద చిత్రం ప్రివ్యూ ఉంది, చూసి బాగుందని రివ్యూ రాయాలి, భోజనం అక్కడే ఇంటికి రాను అంటాడు. అలా ముందే డిసైడ్ అయిపోయి డబ్బులు ఇచ్చేసి డీల్ మాట్లాడేసుకుంటే వేరే, అలా డీల్ మాట్లాడి రివ్యూలు చెప్పిస్తున్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. చాలామంది సినిమా రిలీజ్ సందర్భంగా కొంతమంది రివ్యూవర్స్ని పిలిచి బేరాలు మాట్లాడి డబ్బులు ఇస్తున్న సందర్భాలు ఉన్నాయి. వాళ్ళంతటా వాళ్ళు పిలిచి ఒక బేరం మాట్లాడి ఇదిగో ఇంత ఇస్తాం అంటే ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళు పాజిటివ్గా మాట్లాడటం, అంటే అమ్ముడు పోయిన తర్వాత దాన్ని విమర్శించే హక్కు ఉండదు. అమ్ముడు పోయిన తర్వాత, అమ్ముడు పోవడంలోనే ఆ ప్రాబ్లం ఉంటుంది. అంటే తన వ్యక్తిత్వాన్ని అమ్ముకోవటమే అమ్ముడు పోవడం అంటే. డబ్బులు తీసుకోవటం అంటే అవతలవాడి ఏం చేసినా దాన్ని సపోర్ట్ చేస్తానని అంగీకారం తెలిపినట్టే. అప్పుడు తన వృత్తికి ద్రోహం చేసినట్టుగా చెప్పుకోవాలి. అతను తన వృత్తికి ద్రోహం చేసిన వాడిని ఏవైనా చేయడానికి అవకాశం ఉంది చట్టం. కాబట్టి అది నేను అలా కేసు పెట్టడం తప్పని నేను అనుకోవడం లేదు. కాకపోతే వాళ్ళు అప్రోచ్ అయ్యి ఇతను ఎక్కువ అడిగాడని ఫీల్ అయ్యి కేసు పెట్టడం మాత్రం తప్పే. ఎందుకంటే అప్రోచ్ అవటంలోనే వాళ్ళకి డబ్బులు ఇవ్వటం అనే ఒక రాంగ్ యాటిట్యూడ్ ఉంది. అంటే రివ్యూస్ బాగోకపోతే రివ్యూ చేసిన వాళ్ళు తప్పు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు, మా మీద దాడి చేసే పద్ధతిలో వ్యవహరిస్తున్నారని విమర్శించు నువ్వు కూడా. ఇప్పుడు రివ్యూవర్స్ మీద అందరూ దాడులు చేశారు కదా, మీరు చేయండి. అలా కాకుండా మీరు డబ్బులు ఆఫర్ చేసి ఆయన చెప్పిన రేటు కుదరదు అని కేసు పెట్టే హక్కు అయితే లేదు. మీ ప్రమేయం లేకుండా మీరు ఒకవేళ మా సినిమాని కొంచెం చూసుకోండి అని మీరు చెప్పి ఆయన ఇంత రేట్ ఇస్తే నేను బ్యాడ్ చేయను అంటే అప్పుడు అతను తప్పవుతుంది. ఓకే, అంటే బేరం ఇతను తీసుకెళ్ళాడా, ప్రపోజల్ ఇతను తీసుకెళ్ళాడా, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందా అనే దాని మీద ఎవరు నేరస్తులు అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఇతని వైపు నుంచి తప్పు దొర్లి ఈయన 50,000 ఇస్తే మీకు పాజిటివ్గా ప్రమోట్ చేస్తాను హామీ ఇచ్చి ఉంటే అప్పుడు ఏమిటి కండిషను అనేది చూడాలి. ఈ కేసు పెట్టడం వాడు తప్పు అవుతుంది. అలాంటిది ఏదన్నా వీళ్ళ మధ్య ట్రాన్సాక్షన్కి సంబంధించిన క్లారిటీ లేకుండా ఈ కేసులో మాట్లాడుకోవడం కుదరదు. డబ్బులు ఇచ్చి రివ్యూలు రాయించుకోవడం అనే కల్చర్ ఉంది, డబ్బులు ఇచ్చి పాజిటివ్ ఒపీనియన్ చెప్పించుకోవడం అనే కల్చర్ కూడా ఉంది మన దగ్గర. ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలకి, కన్నప్ప లాంటి సినిమాలకి అలాంటి ప్రయత్నం జరిగింది. అలాంటి ప్రయత్నము జరిగింది, కొంతమందిని కొన్నారు. ఇది అమ్ముడుపోవడం అనేది కూడా తప్పేం కాదు. మార్కెట్ ఎకానమీలో ఎవరినైనా కొనే పరిస్థితి ఉంటుంది. జర్నలిజం కూడా ఆల్రెడీ అమ్ముడుపోయింది, ఇప్పుడు కొత్తగా అమ్ముడుపోవడానికి ఏం లేదు. అక్కడ ఆల్రెడీ అమ్ముడుపోయింది. కొనటం అనేది పెద్ద ఇష్యూ కాదు అనే అభిప్రాయం పారిశ్రామికవేత్తల్లో ఉంది. అది సినిమా సర్కిల్స్లో కూడా ముదిరింది ఇప్పుడు. ఓకే, కాబట్టి కొనేద్దాం, ఒక ఒపీనియన్ని కొనేసి దాన్ని సర్క్యులేట్ చేద్దాం అని అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో భాగంగా జరిగినటువంటి ఒక డీల్గా మాత్రమే చూస్తున్నాను నేను. అదేదో దుర్మార్గమనో జరుగుతున్నటువంటి విధానానికి భిన్నంగా ఉందనో నేను అనుకోవడం లేదు. జరుగుతున్న పద్ధతిలోనే ఉంది. ఎక్కడ ఈ కాలంలో ఇలా జరుగుతుందా అలా జరుగుతుందా అనుకోవడానికి వీల్లేదు, అలాగే జరుగుతుంది. అలా జరుగుతున్న కేసులు అనేకం నాకు తెలుసు. అనేక ప్రపోజల్స్ అనేక మంది దగ్గరికి వెళ్తాయి. వెళ్ళినప్పుడు వాళ్ళు కన్సిడర్ చేస్తే ఒక పద్ధతిలో ఉంటుంది, కన్సిడర్ చేయకపోతే ఇంకోలా ఉంటుంది. అందుకని ఇదేం పెద్ద ఆశ్చర్యం కాదు. కేసులు పెట్టుకున్నప్పుడు ఎటువైపు నుంచి నేరం జరిగింది అనేది కొంచెం క్షుణ్ణంగా దర్యాప్తు చేసి విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలి తప్ప వేగ్గా కేసులు పెట్టడం తప్పు. అక్కడ మాత్రం ఒకవేళ అక్కడ స్టేషన్ నుంచి రైటర్కి కానీ, అంటే రివ్యూ రైటర్కి ఏదైనా అన్యాయం జరిగితే దాని మీద గొడవ చేయొచ్చు. అక్కడికి వెళ్ళి అతని వైపు తప్పుండి అతన్ని గనక ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు వదిలేయటం తప్ప మార్గం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.